నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గురువులకు సేవ చేస్తూ వారి వద్ద నుండి నేర్చుకునేదే విద్య. విద్యార్థి కేవలం విద్యలోనే కాకుండా లౌకిక జ్ఞానం కూడా గురువు నుంచి నేర్చుకుంటాడు. అటువంటి విద్య ఎప్పటికైనా సార్థకమవుతుంది. సమాజంలో బతుకు తెరువును చూపిస్తుంది. కాలం మారిన తర్వాత పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి, టీచర్లు అందుబాటులోకి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు చదువుకునేవారు. 1990 వరకు స్కూళ్లు బాగానే నడిచాయి. ఏ ప్రభుత్వ పాఠశాల తీసుకున్నా విద్యార్థులతో కలకలలాడేది. ఎప్పుడైతే ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం ప్రారంభించారో అప్పటి నుంచి విద్య ఓ వ్యాపారంగా మారిపోయింది. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కాంపిటీషన్ ప్రపంచంలో విద్య అంటే పుస్తకాలుగా మారిపోయింది. పుస్తకాల్లో ఉండే సిలబస్ ను బలవంతంగా విద్యార్థుల మెదళ్లలోకి జొప్పిస్తున్నారు. చదువు ఆటపాటలతో కలిసి ఉండాలి, అప్పుడే చదివింది గుర్తుంటుంది. కానీ ఈ రోజుల్లో ఆటలు పాటలు అటకెక్కాయి, చదువు మాత్రమే మిగిలింది. ప్రైవేట్ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలకు బూజులు పట్టాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగా లేకపోవడం, విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాల అంటే ఏమీ లేని వాళ్ళు వెళ్లే బడి అనే విధంగా మారిపోయింది. మధ్యాహ్న భోజనం కోసమో, ఇంట్లో బోరు కొట్టి స్కూల్లో ఆడుకోవడం కోసమో బడికి వెళ్లేవారు. మొక్కుబడిగా టీచర్లు పాఠాలు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో ఏపీలో స్కూళ్లు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. స్కూళ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. అన్ని రకాలైన వసతులు కల్పించారు. పట్టణాలు నగరాల్లోనే కాదు, గ్రామాల్లోని స్కూళ్లను కూడా ఆధునీకరించారు. చాలా గ్రామాల్లోని పిల్లలు ప్రైవేటు విద్యను కాకుండా ప్రభుత్వ విద్య వైపు అడుగులు వేస్తున్నారు. చదువులోనూ రాణిస్తున్నారు, ర్యాంకులు సాధిస్తున్నారు, ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. ఇంకా మార్పులు రావాలని, ప్రైవేట్ స్కూళ్లకు వెళితే జేబులు చిల్లులు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు వచ్చే చదువు కంటే ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పద్ధతి మారడం లేదు. పైగా తల్లిదండ్రులు ప్రెస్టేజ్ పేరుతో పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించామని గొప్పలు చెప్పుకునేందుకు లక్షలు దారపోస్తున్నారు. చిన్నారుల జీవితాలను బలి చేస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తూ విద్యను బోధిస్తామని, పాఠశాలకు విద్యార్థులను పంపించాలని టీచర్లు నోటికి స్పీకర్లు కట్టుకుని చెబుతున్నా తల్లిదండ్రులు ఆలకించడం లేదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల మనకు కనిపిస్తున్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఒకటి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో ఉంది. అక్కడి స్కూల్లో ఒకే టీచర్, ఒకే విద్యార్థి. చాలా కాలంగా ఒక్కరికే టీచర్ బోధిస్తున్నాడు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఆ టీచర్ పడరాని పాటలు పడుతున్నాడు. ఆ గ్రామం విశేషాలను ఈరోజు స్పెషల్ స్టోరీగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు ఆ జిల్లాలో కరువు కాటకాలు అధికంగా ఉండేవి. పంటలు పండాలంటే వానదేవుడు రావాల్సిందే. భూగర్భ జలాలు ఉన్నప్పటికీ వాటిని తీసుకునేంత స్తోమత ఆ ప్రాంతంలో ఉండేది కాదు. చెక్ డ్యాంలు ఉన్నప్పటికీ కావలసినంత నీరు అందుబాటులోకి వచ్చేది కాదు. కానీ గత 10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు దాదాపుగా చెక్ పడింది. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను చదువు చెప్పించి విద్యావంతులుగా తయారు చేస్తే గొడవల నుంచి బయటకొస్తారని తల్లిదండ్రులు భావించి విద్య చెప్పించేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఫీజుల పేరుతో లక్షలు వసూలు చేస్తున్నాయి. చదువుకుంటున్నారో అర్థం కాని స్థితిలో ఉండిపోయారు విద్యార్థులు. కాన్వెంట్ మరుగున పడిపోయి వాటి స్థానంలో స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ సిలబస్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. సిలబస్ మారే కొలది రేటు మారుతుంది. చదివే ముఖ్యమనుకుని తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఒకరిని చూసి మరొకరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ట్యాబ్లు, ఫోన్లు కొనిచ్చేస్తున్నారు. కొనిచ్చిన వాటితో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు.
ఏదో ఒక రోజు తప్పులు జరిగాయని తెలిసి తలలు పట్టుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? దానికి మూల కారణాలు ఏంటన్నది ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. చదువు లేని తల్లిదండ్రులు అంటే సరే, కానీ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. కారణం చదివిస్తున్న స్కూల్ అని తెలుసుకోలేకపోతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాలైన సౌకర్యాలున్నా కాదని ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు సమాజం పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏది అవసరం, దేనిని ఎంతవరకు వినియోగించుకోవాలనే అంశాలను కూడా చక్కగా బోధిస్తున్నారు. కానీ తల్లిదండ్రులకు అవేమీ పట్టడం లేదు. స్కూలుకు పిల్లల్ని పంపమని టీచర్లు బతిమాలుతున్నా పట్టించుకోవడం లేదు. ఒకరిద్దరు పిల్లలతోనే స్కూళ్లు కొనసాగుతున్నాయి. దీనికో ప్రత్యక్ష ఉదాహరణ పెదవడుగురు మండలంలోని కాసేపల్లి గ్రామం. కాసేపల్లి గ్రామం అనంతపురం జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో మొత్తం 500 కుటుంబాలున్నాయి. 100 మందికి పైగా పిల్లలు ఉంటారు. ఈ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఆ పాఠశాల కళకళలాడుతుంది. విద్యార్థులకు మంచి విద్య దొరుకుతుంది. తల్లిదండ్రులకు డబ్బు మిగులుతుంది. పైగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాలైన సౌకర్యాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కాసేపల్లి గ్రామంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల ఉన్నప్పటికీ అక్కడ ఒకే ఒక విద్యార్థి స్కూల్కి వస్తోంది. ఒక టీచర్ ఒక్కరే విద్యార్థితో స్కూల్ నడుస్తోంది. స్కూల్కి వస్తున్న విద్యార్థి పేరు కుళాయమ్మ. పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. పాఠశాలలో అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఆ ప్రచారాన్ని పట్టించుకోవడం లేదు. ఎవరూ స్కూలుకు వెళ్లకుండా కుళాయమ్మ ఒంటరిగానే బడికి వెళుతోంది. స్కూల్లో పాఠాలు వింటోంది, ఆడుకుంటోంది, అక్కడే తింటోంది, అక్కడే టీచర్తో సరదాగా ముచ్చట్లు చెబుతోంది. ఆదివారం స్కూలుకి సెలవులు ఉన్న రోజులు తప్పించి ప్రతిరోజు కుళాయమ్మ క్రమం తప్పకుండా బడికి వస్తోంది. కుళాయమ్మ ఆసక్తిని గమనించిన టీచర్ మరింత శ్రద్ధగా పాఠాలు చెబుతున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా విద్యార్థికి ఆరోగ్యం బాగోలేక స్కూలుకు రాకుంటే టీచరే స్వయంగా ఇంటికి వెళ్లి పాఠాలు చెబుతూ ఆరోగ్యం తగ్గేందుకు అవసరమైన సేవలు చేస్తున్నాడు. గురువులా కాకుండా తల్లిదండ్రుల టీచర్ ఆ విద్యార్థికి సేవలు చేస్తూ చదువు చెప్తున్నాడు. నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. అప్పుడు లాస్ట్ ఇయర్ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఇక్కడ చేర్పించమని మేము చాలాసార్లు క్యాంపెయినింగ్ కూడా వెళ్ళాము. అయితే పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చేర్పించడానికి వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. ఏమి అంటే ఇక్కడ ముందు నుంచే స్ట్రెంత్ తగ్గుతూ రావడం వల్ల పేరెంట్స్కి ఇంకా ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం ఇష్టమయ్యి వాళ్ళు అక్కడే చేర్పిస్తున్నారు. ఈ ఇయర్ కూడా చాలాసార్లు మేము క్యాంపెయినింగ్కి వెళ్ళాము. ఎంఈఓ సార్ వాళ్ళు 2 వచ్చారు. ఎంఈఓ 1, ఎంఈఓ 2 2 సార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు కూడా క్యాంపెయినింగ్కి వెళ్ళాము. పేరెంట్స్తో చాలా ఇంటరాక్ట్ అయ్యి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పించాము వాళ్ళకి. కానీ పేరెంట్స్ వాళ్ళకు కూడా ఎంఈఓ సార్ వాళ్ళకు కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు. పాఠశాల టీచర్ గ్రామంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. గ్రామంలోని ప్రజలు ప్రెస్టేజ్ గా తీసుకుని పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని
టీచర్ వాపోతున్నారు. తన వంతుగా అవేర్నెస్ చేస్తున్నానని, ఎవరు వచ్చినా రాకున్నా ప్రచారం నిర్వహించడం ఆపేది లేదని చెబుతూనే తన ఒక్కగానొక్క స్టూడెంట్ ను మెరిట్ స్టూడెంట్ గా తీర్చిదిద్దుతానని టీచర్ అంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేందుకు అర్హత ఉంటుందని, కనీసం ప్రాథమిక విద్య వరకైనా ప్రభుత్వ పాఠశాలలో చదవాలనే నిబంధనలు ప్రభుత్వం తీసుకురావాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.